హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షాయణి వ్లాగ్స్. ఇదైతే గురువారం వ్లాగ్ అండి. మా హస్బెండ్ ఆ రోజు తిరుపతి నుంచి వచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా వచ్చారు. ఇంకా రాగానే దేవుడికి అయితే లడ్డు దేవుడి దగ్గర పెట్టేసి ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకుంటారు. మా సైడ్ అయితే అలా చేసుకుంటారు. ఇంకా నేనైతే ఎమ్మడి చేసేసాను. ఇంకా ఇది మా హస్బెండ్ తిరుపతి నుంచి తెచ్చారు. బాగుంది కదండి వెంకటేశ్వర స్వామిది. అసలు ఫేస్ కట్ అంతా నిజంగా ఆ స్వామిని చూసినట్టే అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఇదైతే ఇంకా మా పిల్లోని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇంకా తీసుకొని వస్తున్నాను. ఆ సైకిల్ కావాలంట, సైకిల్ ఇప్పుడు ఆయనకి. ఇంక ఇదైతే వాడికి తినిపించి పంపించేసిన తర్వాత మా చిన్నోడు మాత్రం నిద్రపోలేదు. ఇంకా మెలకుతోనే ఉన్నాడు. ఇంకా వాడిని ఆడిపించుకుంటూ ఉన్నాను. వాడు అప్పుడు 3:30కి పడుకున్నాడు. ఇంకా నేను గిన్నెలన్నీ కడిగేసి మా పెద్ద బాబుని తీసుకొచ్చి ఇంకా వాడికి స్నాక్స్ ఇచ్చాను, తింటూ ఉన్నాడు. ఇంక ఇదైతే ఈ నైట్ది 6:30, 7 అవుతుంది. ఇంకా డిన్నర్ కోసమని క్యారెట్ కర్రీ చేసి రైస్ వండాను కొంచెము. ఇంకా ఇక్కడైతే మా చిన్నోడు లోపలికి వచ్చేసి ఆట ఆడుతున్నాడు. కిచెన్లో ఈ మధ్య బాగా పాకడం అయిపోయింది కదా. ఇక్కడ ఏంటంటే అక్కడ నేను నిలబడి వంట చేసుకుంటున్నానండి స్ట్రైట్గా. అట్లనే ఆ గ్రైండర్ అనేది ఇట్లా లాగేసిండు. నా కాలుపైన పడిపోయింది. అసలు నిన్న అయితే ఎంత నొప్పి ఆ కాలంతా బ్లడ్ అంతా గడ్డ కట్టిపోయింది. గోరంతా నల్లగా అయిపోయింది. ఇంకా నెయిల్ పాలిష్ పైన మీకు సరిగ్గా కనపడట్లేదు కానీ ఇంకా నొప్పికి తట్టుకోలేక హాస్పిటల్కి కూడా వెళ్ళాము. టాబ్లెట్స్ ఇచ్చారు పెయిన్ తగ్గడానికని. అవి వేసుకున్నాక అప్పుడు తగ్గింది. ఇంకా ఇక్కడ నాకు అంత దెబ్బ వాడు నా పైన పడేసినా కానీ గ్రైండర్ వాడు ఏడ్చేసరికి వాడిని ఎత్తుకొని వాడికి ఏమైందో అనేసి చూశాను ఫస్ట్. ఇంతేనేమో పిల్లలకి ఏదైనా అయితే అసలు తట్టుకోలేము కదా. మనకి దెబ్బ పక్కన పెట్టేసైనా వాడిదే చూస్తాము. ఎందుకంటే మనకి ఏదైనా తట్టుకుంటాం కానీ పిల్లలకి ఏదైనా అయితే తట్టుకోలేము అస్సలు. వాడు నా మీద పడేసింది. నాకు అంత దెబ్బ తగిలిన నాకు వాడి మీద అసలు కోపం రాలా, కొట్టాలనిపిల్ల. ఇంకా వాడిని ఎత్తుకొని వాడికి ఏమైందో అనేది చూసుకున్నాను అసలు. ఇంక ఇలా అల్లరి చేస్తాడు, ఆ నవ్వుతాడండి. ఇంకా కొట్టబుద్ధి కూడా కాదు. ఇంకా ఆ సామాన్లన్నీ పడేస్తున్నాడు, నేను ఎత్తుకుంటున్నాను. పాకనంతసేపు ఒక బాధ. ఈ పాకడం స్టార్ట్ అయిన కాడి నుంచి బట్టలు ఏంటి, గిన్నెలు ఏంటి అన్నీ కింద పడేయడమే. ఇంక ఇక్కడ 7:30 అయిపోయింది. ఇంకా వాడికైతే తినిపించేసాను మా పెద్దబాబుకి రైస్, క్యారెట్ కర్రీ వేసి. ఇక్కడ మా పెద్దబాబు ఆడిపిస్తున్నాడు. బండి అలా పెట్టుకొని తిప్పుతూ ఉంటే మా చిన్నోడు ఏం నవ్వుతున్నాడు. భలే నవ్విన. నిన్న బాగా ఆడిపించింది మా పెద్దబాబు. ఇట్లా బుద్ధి బాగుంటే ఒక్కొక్కసారి మంచిగా ఆడిపిస్తాడు. ఇంకా లేకపోతే కొడుతూనే ఉంటాడు మా చిన్నోడిని. నవ్వుతున్నాడు కదా, ఎంత బాగా నవ్వుతున్నాడు. వాళ్ళ అన్న అలా తిప్పుతుంటే నేను ఇప్పటికి ఆ వీడియో చూసుకొని నేను కూడా నవ్వుతున్నాను. బాగుంది. ఇంకా అలా వీడియో తీసాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా 8:30 అయింది వాళ్ళు నిద్రపోయేసరికి. ఇంకా పెద్దోడిని ఉయ్యాలేసి ఊపంగా 8:30 కల్లా నిద్రపోయిండు. చిన్నోడు కూడా అలాగే నిద్రపోయిండు 8:30 కల్లా. ఇంకా అప్పుడేం వీడియో తీయలేదు అసలు. ఇంకా మాకు ఇక్కడ చూడండి ఎంత ప్రేమలు, ఎంత ఆప్యాయతలు. నేను ఉన్నంతసేపే అండి ఆ ప్రేమలు. నేను ఇంకా చూసుకొని అన్న తమ్ముని కొంతసేపని వాడి దగ్గర వదిలేసిపోయానండి. ఇంకా కొడతాడు వాడిని. ఎందుకో మరి మనుషులు మనం ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు, లేనప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తాడు మా పెద్దోడు. ఇంకా ఇక్కడ వాళ్ళిద్దరు ఆడుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరు నిద్రపోయిన తర్వాత ఇంకా నిన్న మా హస్బెండ్ తిరుపతికి వెళ్ళారు కదా. ఇంకా మా అమ్మ వచ్చేసి జొన్నపిండి తీసుకొచ్చిందండి కొంచెము. ఇంకా మేము జొన్న రొట్టె కూడా తినక కూడా చాలా నెలలే అయిపోయింది. ఇంకా ఊర్లో ఉంటే రోజు మా ఇంట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళు. మా అత్తగారి ఇంటి సైడ్ అయినా కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా రోజు చేసుకుంటాం. రోజు కాకపోయినా 2 డేస్కి ఒకసారి అలా. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత జొన్న రొట్టెలే మానేసినాము. చేయడం వస్తుంది. నేను చేయక 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు చేస్తున్నాను 1 ఇయర్ తర్వాత రొట్టె చేస్తుంటే ఆ చేయి నొప్పి భలే వచ్చింది అసలు. అంటే అలవాటు తప్పిపోయింది కదా. ఇంకా కొడుతుంటే భలే నొప్పి వచ్చేసింది చెయ్యి అంతా. ఇంకా అలా చాలా రోజులు అయింది కదా, ఆ పిండి చూడంగానే చేసుకోవాలనిపించేసింది ఆ రొట్టె. ఇంకా క్యారెట్ కర్రీలోకి ఇద్దరికి 2 రొట్టెలు అయితే చేసేసుకున్నాము. 10 చేస్తాను, బాగానే వస్తుంది రొట్టె చేయడము. కాకపోతే అలవాటు తప్పింది కదా కొంచెం అట్లా. ఇంకేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అంత స్పీడ్గా ఏం చేయట్లేదు. కానీ రొట్టె కొంతమంది ఏమో చపాతీ కర్రతో రుద్దుకుంటూ చేస్తారు, కొంతమంది గుడ్డతో ఒత్తుకుంటూ చేస్తారు. మాకు అలా రావు. ఇలాగే చేతితో కొట్టుకుంటూ చేయడం అలవాటు. ఇంకా అక్కడ నీళ్ళు లేక క్లాత్ పెట్టి కూడా మర్చిపోయినాను. ఇంకా మళ్ళీ ఏం వెళ్ళి తెచ్చుకుంటాంలే బానేసి ఇంకా అలా చేతితోనే వేసేస్తున్నాను. మనం పొయ్యి దగ్గర చేసి అలవాటు అయిపోయిందేమో. కనీసం అలా పట్టుకున్నా కూడా కాళ్ళను కూడా కాలదు. మనకి ఏంటో అలవాటు అయిపోయిందేమో చేసుకుంటా. కొంతమందికి అలా టచ్ చేయగానే కాలుతుంది కదా మగవాళ్ళకి, కానీ చేయని వాళ్ళకైతే. మనకు చేసి అలవాటు అయిపోయిందేమో. అట్లా పట్టుకున్నా కూడా మనకు అసలు కాలినట్టు కూడా అనిపించదు, అలవాటు అయిపోయి. ఇంకా అలా రొట్టె ఒకటి కాల్చుకుంటూ ఒకటి కొట్టుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నాను. ఒక 4 రొట్టెలు అయితే చేసేసాను.
ఇంకా ఇది చికెన్ కర్రీలోకి అట్లా అయితే భలే ఉండేదేమో. ఇంక ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చేసింది కదా, చికెన్లు తినడమే మానేసినాం మేము కూడా. ఇంకా వద్దనేసి తెచ్చుకోవట్లేదు. ఇంకా ఇప్పుడు క్యారెట్ కర్రీలోకైనా బాగానే ఉంది, తిన్నాం కదా. ఇంకా అలా చేసుకుంటూ చాలా రోజులు అయిపోయింది కదా, చెయ్యి అంతా నొప్పి వచ్చేసింది ఆ రోజు. ఇంకా అంత నొప్పి ఉన్నా కానీ తినక చాలా రోజులు అయింది కాబట్టి మనసు అంతా తినాలి అనేసి అలాగే చేసుకున్నాను. బాగానే వచ్చినాయి రొట్టెలు అయితే, చాలా రోజుల తర్వాత చేసినా కానీ ఇరిగిపోకుండా అట్లా బాగానే వచ్చేసినాయి. వేడి నీళ్ళతో కలుపుకుంటాం పిండి, బాగా వచ్చినాయి అయితే. ఇంకా మనం అలా కొడుతుంటేనే ఒక్కొక్కసారి ఇరిగిపోతుంటుంది రొట్టె, పిండి సరిగ్గా కలుపుకోకపోతే. కొంతమంది చపాతీ కర్రతో చపాతీలాగా రుద్దేస్తారండి, వాళ్ళు అంత బాగా ఎలా చేస్తారో ఏమో, భలే రుద్దుతారు. కొంతమంది గుడ్డతో ఉత్తుకుంటూ చేస్తారు, ఎలా చేస్తారో ఏమో. ఇక్కడ ఇరిగిపోతుంటుంది పిండి సరిగ్గా కలుపుకోకపోతే. చల్లనీళ్ళతో కలుపుకున్న పిండి ఇరిగిపోతుంది, రొట్టెలు కొడుతుంటే ఇరిగిపోతుంది. వేడి నీళ్ళతో కలుపుకొని బాగా పిండినంతా మెత్తగా పిసకాలి మంచిగా, అప్పుడు మాత్రం ఇరగకుండా బాగా వస్తాయి రొట్టెలు. బాగానే వచ్చినాయి నిన్న, చాలా రోజుల తర్వాత. నేను అనుకోలేదు అంత బాగా వస్తాయి, ఇరిగిపోతాయేమో, కుదరదేమో రొట్టెలు చేయడం చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అనుకున్నాను, కానీ బాగానే వచ్చినాయి. మా హస్బెండ్ కూడా బాగానే వచ్చినాయి అని అన్నాడు. ఇంకా వేరే కూరలు అంటే బాగుండేమో, క్యారెట్ కూర, ఇంకా మీగడలోకి, మామిడికాయ చట్నీలోకి, పెరుగులోకి కూడా రొట్టెలు చాలా బాగుంటాయి. మేము క్యారెట్ కూర పెరుగు వేసుకొని తిన్నాం, భలే బాగుంది ఆ కాంబినేషన్ కూడా. కొంతమందికి కొన్ని కాంబినేషన్ ఇష్టం, మాకు అలా పెరుగుతో తినడం కూడా ఇష్టమే రొట్టెని. ఇంకా అలా నైట్ అయితే డిన్నర్ అదే మాది, ఇంకా క్యారెట్ కర్రీ, రొట్టె. అసలు పిల్లలు మెలుకుతూ ఉంటే ఆ వంటలు కూడా చేయలేనేమో, వాళ్ళు పడుకున్నారు కాబట్టి ప్రశాంతంగా చేస్తున్నాం. మా చిన్నోడు చెప్పాక ట్రైపాడ్ అంతా గుంజేస్తున్నాడు, వీడియోలు తీయనియట్లే ఈ మధ్య, అందుకే మ్యాక్సిమం తీయట్లేదు అసలు. ఇంక ఇదిగోండి రొట్టెలు అన్నీ అయిపోయినాయి, క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇదండి ఇవాళ బ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.